గోదావరి కావేరీ అనుసంధాన ప్రక్రియ కీలక దిశ వైపు పయనిస్తోంది. కడలి పాలవుతున్న గోదావరి జలాలను ఇతర నదుల వైపు మళ్లించి వెనుకబడిన ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చే ప్రణాళికతో రూపొందించిన గోదావరి కావేరీ అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో త్వరలోనే ఫలించే అవకాశం ఉందని సమాచారం. దేశంలో నదుల అనుసంధానం బాధ్యతలు నిర్వహిస్తున్న జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ సెప్టెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశంలో గోదావరి కావేరీ అనుసంధాన భాగస్వామ్య రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరవబోతున్నారు. గోదావరి కావేరీ అనుసంధానానికి సంబంధించి గతంలో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ, టాస్క్ ఫోర్స్ కమిటీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఢిల్లీ సమావేశంలో చర్చిస్తారు. గతంలో ఛత్తీస్గఢ్ను వినియోగించుకొని 141 టీఎంసీలను గోదావరి కావేరీ అనుసంధానం కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకోగా తరువాత మరో 10 టీఎంసీలను పెంచి మొత్తం 151 టీఎంసీలు తరలించాలని టాస్క్ ఫోర్స్ కమిటీలో ప్రతిపాదించారు. గోదావరిలో మిగులు నీటి లభ్యత, పంపకాల గణాంకాలపై ఏర్పడిన గందరగోళాలపై మిగతా రాష్ట్రాల అభ్యంతరాలు ఎలా ఉన్నా ప్రత్యేకించి ఛత్తీస్గఢ్ గోదావరి కావేరీ అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరిలో తమ రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన 151 టీఎంసీలను అనుసంధానం కోసం తరలిస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని భావిస్తోంది. ఈ మేరకు అన్ని సమావేశాల్లో ఛత్తీస్గఢ్ నుంచి ఎన్డబ్ల్యూడీఏకు అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వమే నేరుగా సంప్రదింపులు చేస్తోంది. ఛత్తీస్గఢ్ మాత్రం తాము ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెబుతోంది. ఛత్తీస్గఢ్తో పాటు కావేరీ గోదావరి అనుసంధాన ప్రతిపాదనలపై మిగతా రాష్ట్రాలు కూడా అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. గోదావరిలోని ఇచ్చంపల్లి లేదా అనికేపల్లి నుంచి ప్రతి ఏటా జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజుకు 2.2 టీఎంసీల చొప్పున 143 రోజుల్లో 247 టీఎంసీలను నాగార్జునసాగర్, సోమశిల మీదుగా కావేరీ గ్రాండ్ ఆనకట్టకు తరలించాలని ఎన్డీడబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఈ మేరకు నాగార్జునసాగర్, సోమశిల మీదుగా గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించేలా ఎన్డబ్ల్యూడీఏ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపించింది.